This video is for educational and informational purposes only. Please do your own research before applying. 9195 ప్రభుత్వ ఉద్యోగాలకి ఈ రోజు నుంచి అప్లికేషన్స్ అయితే మొదలయ్యాయి. వీటికి మినిమం 10th క్లాస్ అర్హత ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 33,000కి పైగా జీతం అయితే పొందొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. మన సొంత రాష్ట్రంలోనే పరీక్ష పెట్టి సెలెక్షన్ చేస్తారు అండ్ మీరు పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే పొందొచ్చు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు కరెంట్ ఆఫీస్లలో చేసే ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఫస్ట్ 12 months ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత పర్మనెంట్ చేస్తారు. ఫస్ట్ 12 monthsలో 27,500 స్టైఫండ్ ఉంటుంది. 12 months తర్వాత మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 45,000 వరకు శాలరీ పొందొచ్చు. దీని ద్వారా కూడా 660కి పైగా వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి సిఆర్పిఎఫ్ నుంచి అయితే వచ్చింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పి మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ ఆఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దని కూడా మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వాళ్ళైతే 9,195 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. పే లెవెల్ 3 ప్రకారం శాలరీ ఉంటుంది. ఇందులో కూడా టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి, వాటిని బట్టి ఏజ్ లిమిట్ ఉంటుంది. మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్ వచ్చేసి ఇందులో మీకు టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను కదా. ఈ కానిస్టేబుల్, డ్రైవర్ వేకెన్సీస్కి అయితే మినిమం 21 నుంచి మ్యాక్సిమం 27 years ఏజ్ ఉండాలి. అది జనరల్ వాళ్ళకు ఉంటుంది. తర్వాత బిట్వీన్ బౌండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 2nd January 1999 నుంచి 1st January 2005 మధ్యలో పుట్టి ఉండాలి. ఇంకా ఈ పయోనీర్ వింగ్ దాంట్లో మాసన్ కానీ, ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్కి మినిమం 18 నుంచి 23 ఉండాలి. అండ్ కట్ ఆఫ్ డేట్ ఏజ్ లిమిట్కి వచ్చేసి 1st January 2026 ఉంటుంది. ఇంకా ఈ బ్రాస్ బ్రాండ్కి కానీ, టైలర్కి కానీ, కార్పెంటర్కి కానీ వీటికి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 23 ఉంటుంది. ఇంకా ఈ ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC ST వాళ్ళకు ఒక +5 years రిలాక్సేషన్ ఉంటుంది. OBC వాళ్ళకు ఒక +3 years. ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తారు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే సెలెక్ట్ అయిన వారికి ఈ ప్రతి ఏ పోస్టుకు సెలెక్ట్ అయినా మీకు మినిమం బేసిక్ పేనే 21,700 ఉంటుంది. లెవెల్ 3 7th CPC లెవెల్ 3 ప్రకారం బేసిక్ పేనే 21,700 ఉంటుంది. కాకపోతే అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీరు ఇన్ హ్యాండ్ శాలరీ మంత్లీ 33,000 వరకు పొందొచ్చు. సో మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పి మీరు ఏం టెన్షన్ పడద్దు. మన ఓన్ స్టేట్లోనే పోస్టింగ్ ఇస్తారు. కంపల్సరీ మ్యాక్సిమం మన ఓన్ స్టేట్లోనే పోస్టింగ్ ఇస్తారు. కాబట్టి అర్హత ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ మాత్రం స్పెసిఫిక్ ఉంటుంది. ఈ సిటీ లేదా డ్రైవర్ వేకెన్సీస్కి మినిమం 10th క్లాస్తో పాటు హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. తర్వాత ఈ సిటీకి MME వేకెన్సీస్కి అయితే మెట్రికులేషన్ 10thతో పాటు 2 years ITI ఇన్ మెకానిక్ మోటార్ వెహికల్ +1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆల్ అదర్ ట్రేడ్స్మెన్ వేకెన్సీస్ ఉంటాయి కదా, వాటికి మెట్రికులేషన్తో పాటు ఆ రెస్పెక్టివ్ ట్రేడ్స్లో ప్రొఫిషియన్సీ ఉంటే సరిపోతుంది. తర్వాత పయోనీర్ వింగ్ వేకెన్సీస్కి 10th క్లాస్తో పాటు 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఈ ప్లంబింగ్ దాంట్లో కానీ, ఎలక్ట్రీషియన్ దాంట్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా మీకు 10thతో పాటు కొంచెం స్పెసిఫిక్ ట్రేడ్కి సంబంధించి లేదంటే లైసెన్స్ ఏదో ఒకటి అడుగుతున్నారు. ఇలా ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ మీకు లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడిగారు 10thతో పాటు. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది. కాబట్టి ఆ వేకెన్సీ ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా అంటే చాలా యూజ్ అయితే అవుతుంది.
నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకు CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. పోస్ట్ అని బట్టి ఇది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. దాని తర్వాత DV డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్గా మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మీకు మెయిన్గా మాత్రం కంప్యూటర్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ చేస్తారు. నెక్స్ట్ CBT ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ నుంచి ప్రతి టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, 2 hours డ్యూరేషన్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. 0.25 నెగిటివ్ ఉంటుంది. అంటే మీరు ఒకటి రైట్ పెడితే 1 మార్క్ ఇస్తారు, కానీ 4 తప్పు పెడితే 1 మార్క్ కట్ చేస్తారు. సో కంపల్సరీ తెలిసినవి అటెంప్ట్ చేయడానికి ట్రై అయితే చేయండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చాలా ప్లేసెస్లోనే కండక్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే అమలాపురంలో, అనంతపూర్లో, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో కండక్ట్ చేస్తారు. తెలంగాణ వాళ్ళకి ఆదిలాబాదు, హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము, కోదాడ, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాదు, వరంగల్, ఇలా సత్తుపల్లి, ఇలా డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నవి. మీరు ఏంటంటే అప్లై చేసుకున్నప్పుడు మీకు ఏ లొకేషన్ కావాలో ఆ లొకేషన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు అక్కడే ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు సెలెక్షన్ అయితే చేస్తారు. మీకు ఏ లొకేషన్ దగ్గర అనిపిస్తే ఆ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఆల్ SC/ST వాళ్ళకి, ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా వాళ్ళల్లో అది కూడా మేల్స్కి 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇది అఫీషియల్గా CRPF వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు నోటిఫికేషన్ అనేది 8th ఏప్రిల్ రోజు రిలీజ్ చేశారు, కానీ అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 19th May 2026 ఉంటుంది. ఫీకి సంబంధించి కూడా 19th May వరకు పే చేయాలి. మీకు ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే ఫర్దర్గా అప్డేట్ చేస్తారు. చెక్ చేస్తూ ఉండి ఫర్దర్గా వచ్చిన వెంటనే మీకు అడ్మిట్ కార్డ్స్ ఒక 10 days ముందు అట్లా 1 week ముందు అలా అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేస్తారు వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఏంటంటే మీకు డైరెక్ట్ అప్లై లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ అయిపోవాలి, అకౌంట్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫోటో, సిగ్నేచరు ఇవన్నీ అప్లోడ్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక కేటగిరీని బట్టి ఫీ వస్తుంది, అది కూడా చేసేసి లాస్ట్కి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక చూడొచ్చు కానిస్టేబుల్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ పయోనీర్ అని చెప్పి వస్తుంది. రిక్రూట్మెంట్ 2026 లాస్ట్ డేట్ 19th May ఉంటుంది. ఇక్కడ అప్లై చేసుకోవడానికి అప్లై హియర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. తర్వాత ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే మీకు ఆల్రెడీ ఇదేంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వస్తుంది. మీకు అకౌంట్ లేకపోతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత అడ్రస్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, తర్వాత అప్లై చేసుకోవాలి మీ డీటెయిల్స్ అని, తర్వాత సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అంటే ఫోటో, సిగ్నేచర్ అవన్నీ అడుగుతుంది. అవన్నీ ఇచ్చేసారు. లేదు మాకు అకౌంట్ ఉంది ఆల్రెడీ అనుకుంటే క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేసి ఇలా వస్తుంది. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఎంటర్ చేసి, క్యాప్చర్ ఎంటర్ చేసి డైరెక్ట్ లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేస్తున్నట్టు మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, DV అన్ని కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వాళ్ళైతే 9195 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఎలాంటి ఎక్స్పెన్స్ ఏమీ అవసరం లేదు. ఫీ కూడా చాలా తక్కువ మందికి ఉంది, అది కూడా చాలా తక్కువ ఉంది. కాబట్టి చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అవకాశాన్ని వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.